గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. చేజర్ల మండలానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులకు అలాగే మండల అధికారులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వేదిక పైన నాతోటి ఉన్నటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక విషయం ప్రత్యేకంగా ఈరోజు చేజర్లకి రావడానికి కారణం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 5 సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశామో తిరిగి మనం ప్రజల యొక్క మన్నలను పొందాలన్నా, విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త ఒరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. మరికొన్ని కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో చేయబోతున్నామని చెప్పడానికి ఇవాళ సుపరిపాలన తొలి అడుగున ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని గ్రామ గ్రామంలో, ఇంటింటిలో మళ్ళీ అందరు నాయకులు కలిసి మీ దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మేమంతా 5 సంవత్సరాల తర్వాత మేము ఫలాన్ని చేశామని అంటే అది సబబు కూడా కాదు. మీరు ఇచ్చిన అవకాశం మాకు 5 సంవత్సరాలు ఉంది పనిచేయడానికి. కానీ మేము 5 సంవత్సరాల వరకు ఇక్కడ మిమ్మల్ని కాచు కూర్చోబెట్టడానికి మాకు కూడా సరైనటువంటి పద్ధతి కాదని మొట్టమొదటిగా ఆనాడు గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి ఒక జీవో, ఒక చట్టం, ఆ చట్టం మీ అందరికీ తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూములు, మీ ఆస్తులు మీ పేరుతో ఉండవు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఫోటో వేసుకొని మీ యొక్క పాస్ పుస్తకాల్లో కూడా మీ భూములకి యజమానులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాసే పరిస్థితులు నాడు ఆ చట్టం ద్వారా సంక్రమించాయి. మరి ఆ చట్టాన్ని రూపొందించిన తర్వాత చాలా మందికి తెలియదు. ఎన్నికలు సమీపించాయి, ఆ చట్టం బయటపడ్డది. బయటపడ్డప్పుడు మేము గ్రామానికి వచ్చి చట్టం గురించి వివరిస్తూ ఉంటే ఇది నిజమా అని చెప్పి కొంతమంది అడిగితే, కొంతమంది మాకు పాస్ పుస్తకాలు కూడా వచ్చేసాయి, ఈ పాస్ పుస్తకాల్లో అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో, లోపల ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమి అని ఉంది, ఇది మా తరతరాలుగా మాకు వచ్చిన ఆస్తి, దీని హక్కుదారులం మేము, ఇవాళ మా హక్కుల్ని తొలగించారు అని చెప్పి ఆనాడు గ్రామాన రైతాంగం బయటకు వచ్చింది. రైతాంగం అంటే ఇక్కడ భూస్వాములు కాదు, అరెకరా 25 ఎకరా ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి రైతాంగం కూడా మాకేంటి ఈ బాధ అని చెప్పి రోడ్లు ఎక్కిన పరిస్థితి. మేము ఆనాడు ఒక వాగ్దానం చేశాం,
మీరు ఆశీర్వదించండి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం, మీ ఆస్తులు మీ పేరుతోనే రికార్డులు తయారు చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాం. మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన కార్యక్రమం అసలు మీకు భద్రత, మీ ఆస్తుల్ని రక్షించడం, మీకు ఒక ఆస్తి హక్కుని మీ ఆస్తులకు మీరే హక్కుదారులు అని చెప్పే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన వెంటనే అవి మీకు చేరే విధంగా మీకు ఇవ్వడం జరిగింది. నాయకత్వానికి బదులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చారు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి ఒక విరక్తి భావంతో ఉన్నటువంటి ప్రజానీకానికి కూటమి నాయకత్వం ఒక వెలుగు దివ్యలాగా కనపడింది. మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ కూటమి నాయకత్వానికి తోడుగా నిలబడింది. అందుకని పోలైనటువంటి ఓట్ల శాతంలో 94% కూటమి నాయకత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని 175 స్థానాలు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే 164 స్థానాలు ఒకే నాయకత్వానికి ప్రజలు గెలిపించి ఇవ్వడం జరిగింది. క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను. ఎన్నికల సందర్భంలో పోయిన ఇదే మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకు చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి, కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు తిరిగాం, ప్రతి గ్రామం తిరిగాం, ప్రతి వార్డు తిరిగాం, ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ సందర్భంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.